ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దైవ ప్రార్థన మందిరం కాకినాడ వారు సమర్పించు ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించున్నాడు అనే టీవీ ప్రోగ్రాంకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ పి ఇస్సాక్ గారు మీకు దేవుని యొక్క వర్తమానం అందించెదరు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఆలకిందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాంతి టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రభు యొక్క నామమున వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు మాకు కృప చూపించినందుకు ఈ కాంతి టీవీ ద్వారా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. దైవ ప్రార్థనా మందిరం మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్నటువంటి ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి బుధవారం మీకు తగిన సమయంలో మీకు అందివ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు దీవెనలు పొందాలని, కుటుంబాల్లో సమాధానము ఐక్యత కలిగి ఉండాలని, ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాకు ఈ యొక్క తలాంతి ఇచ్చిన తలాంతును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గతంలో కొన్ని దినాలు మరి రక్షణ టీవీ ద్వారా మీకు వాక్యాన్ని మేము అందించాం. అలాగే మళ్ళా దేవుడు మరి ఈ దినం నుంచి ఈ యొక్క కాంతి టీవీ ద్వారా మరి మాకు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొక్క మందిరం మరి సాంబమూర్తి నగరం బాలవెంకటేశ్వర నగర్లో ఉన్నది. మాకు ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఆరాధనలు ఉన్నాయి. ఈ ఆరాధనలు జరుగుతున్న కార్యక్రమాలు మీకు అందివ్వడం జరుగుతుంది. మీరు చూడండి, ప్రోత్సాహింపడండి, ఉజ్జీవింపబడండి, దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుని కోరుకుంటున్నాం. ఈ దేవుని యొక్క వాక్యము మరి అనేక మంది మరి సేవకులు మీకు అందిస్తున్నారు బలపడడానికి. చెడ్డ దినాల్లో మనం ఉన్నాము. ఈ దినాలను మనము సద్వినియోగము చేసుకుని దేవుని యొక్క మహిమకరముగా జీవించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితులు, శాంతి సమాధానములైనటువంటి పరిస్థితులు మనము ఉన్నాము. ఏ పరిస్థితుల్లో మనము ఉన్న నాటికైనా మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని చేరదీస్తున్నాడు, ఏ సమయంలో మనము దేవుని మనము కనుగొంటున్నాము అని మనము చూసినట్లయితే సవిసాధారణంగా మానవునికి ఉండేటువంటి యొక్క ధనము, బలము, శక్తి, అంగబలము, ఆర్థిక బలం ఇవన్నీ ఉన్నప్పుడు మనము దేవుని మనము కనుగొనలేం. ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ పడిపోయినప్పుడు దేవునికి మనము అవసరము అని మనం గ్రహించలేక ఒక దీనమైన స్థితిలోనికి మనము వచ్చినప్పుడు దేవుడు ఆ పరిస్థితిలో మనము ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా మనలను మాత్రము దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి నామ స్తోత్రం. కీర్తన గ్రంథం 136వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యము 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునెను, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదముకు కారణపుత్రుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ ఉచితమైన మహాకృపను బట్టి ఇగోనైనా మరి కాంతి టీవీ ద్వారా మరలా ప్రజలకు నీ మాటను అందివ్వడానికి, వారిని దీవించడానికి, బలపరచడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తూ నేను సమయానికి మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. ఈ వాక్యం యొక్క భావములను మీరే బిడ్డలకును మాకును విశదపరచమని, మా స్వరంలో బంధించమని, మీ స్వరంతో మాట్లాడమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ భక్తుడు రాయబడినటువంటి 136 కీర్తనలు మనం చూస్తున్నప్పుడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. జ్ఞాపకం చేసుకుంటాం. మనం చాలా విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం.
మన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనం చదివిన దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఈ వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటాం, మనకు కలిగినటువంటి సంతానము కలిగిన దినాలు జ్ఞాపకం చేసుకుంటాం, మన బాగున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటాం, పాడైపోయినటువంటి రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి దినాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. లేదా ధనవంతులను మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనకున్న హోదాని అధికారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఏ సమయంలో కూడా సర్వసాధారణంగా మనము దేవుని ఎక్కువగా జ్ఞాపకము చేసుకోం. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మన బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, అభిమానులు వీళ్ళందరూ కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారందరూ కూడా మనకి అండగా ఉంటాం. కానీ మనము దీన దశలోకి వచ్చినప్పుడు, అంటే ఆ సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఏమీ లేనప్పుడు, మనం ఆదరించేవాళ్ళు లేనప్పుడు, సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు, పలకరించేవాళ్ళు లేనప్పుడు, లేదా ఏంటి మీ పరిస్థితి ఎలా అయ్యింది అని అడిగిన వారు లేనప్పుడు, ఆ సమయంలో మనం ఒకసారి ఆలోచిస్తాం, ఎవ్వరు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు? అయ్యో ఇంతమందికి మనము సహాయం చేసాం, మాట సాయం చేసాం, ఆర్థికంగా సాయం చేసాం, వారి యొక్క కార్యక్రమాల్లో సాయం చేసాం, కానీ ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటలేదు. ఈ దినాన్ని మనకి ఎవ్వరు సహాయం చేసేవారు లేరు. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు అని మనము తలంచుతున్నప్పుడు దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది ఏమంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, అందరినీ పోగొట్టుకున్నప్పుడు, అందరూ మనకు దూరం అయినప్పుడు, మనకి ఏమీ లేనప్పుడు, ఆశ్రయమైనటువంటిది, నివాసం అనేటువంటిది లేనప్పుడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామ స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మన న్యాయాధిపతి గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అనేక సమయాల్లో దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని ఏర్పాటు చేస్తాడు. న్యాయాధిపతి అయిన తర్వాత మళ్ళా వారి పాపంలో పడిపోవడం, దేవుడికి విరోధముగా జీవిస్తడం, మరి వారికి కొన్ని శ్రమలకు, లేదా అమోనీయులకి, ఫిలిష్తీయులకి, అమోనీయులకి, వీళ్ళందరికీ దేవుడు అప్పచెప్పడం, మళ్ళీ వారు భయంకరమైన హీనస్థితి, దీనస్థితికి వచ్చేసినప్పుడు మళ్ళా వారు ప్రార్థించిన తర్వాత మళ్ళీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వారికి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయడం, వారిని ఆ రీతిగా రక్షించుకుంటూ మనము గ్రంథంలో మనం చూస్తాం. కానీ నిజ జీవితంలో మనం చూస్తున్నప్పుడు, మనము కూడా అటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా ఏ స్థితిలో మనం జ్ఞాపకం చేసుకున్నాడంటే, దీన స్థితిలో ఉన్నప్పుడు, మనకెవరూ లేనప్పుడు. దేవుని నామ స్తోత్రం. నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఏది అన్నట్లయితే ఆ స్థితిలోనే. నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకు ఎవరు సాయం చేస్తారు ప్రభువా అని మనం అడగం. కానీ మనకుండేటువంటి నమ్మకాలు, మనకుండేటువంటి యొక్క పద్ధతులను బట్టి మనం ఎవరెవరి గురించో మనం వెతుకుతాం. కానీ నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పేసి పిలిచేటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసు. దేవుని నామ స్తోత్రం. నేను కొన్ని సందర్భాల్లో ఇదే స్థితిలో ఉన్నప్పుడు, నా సమస్తాన్ని వదులుకుని, సమస్తం పోగొట్టుకుని, అందరూ దూరం అయిపోయినప్పుడు ఎవరు నా కుటుంబాన్ని ఆదరిస్తారు అని చెప్పేసి నేను తలంచుకుంటున్నప్పుడు, లేదా సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు నేను నమ్మినట్టు నా యేసు. ఈ దినాన్ని ఆయన గురించి మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామ స్తోత్రం. అందుకనే మేము ఈ కార్యక్రమానికి ఎందుకు పేరు పెట్టామంటే, ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనేటువంటి ఈ యొక్క పేరు, టైటిల్ ఎందుకు పెట్టామంటే, ఏ సమయంలో అయితే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడో, ఏ పరిస్థితుల్లో అయితే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, ఆ సమయం, అటువంటి సమయం అంటే క్లిష్టమైనటువంటి సమయం, చాలా భయంకరమైనటువంటి సమయం, ఆ మరణానికి ఆసన్నమైనటువంటి సమయం, అటువంటి సమయంలో ఎవరు వచ్చి ఆదరించలేనటువంటి సమయంలో, అది ఎవరు కూడా మనల్ని ఎందుకు ఈ పరిస్థితులు మీరు ఎలా ఉన్నారు, రండి నేను ప్రోత్సహిస్తాను, మేము హెచ్చరిస్తాం, మేము చూస్తాం, మేము ఆదుకుంటాం అని చెప్పినటువంటి లేని పరిస్థితుల్లో, ఆ సమయం, అటువంటి సమయంలో ఆయన మమ్మలను జ్ఞాపకం చేసుకుని, మేము ఎతకపోయినా, ఆయన గురించి ఎప్పుడు తలంచకపోయినా, ఆ సమయంలో ఆయన మమ్మలను జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు ఆయన మమ్మలను ప్రేమించి ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం. అందుకే మేము ఈ టైటిల్ని దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ టైటిల్, ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఎందుకంటే నీవు ఈ టీవీ ద్వారా నువ్వు చూస్తున్నట్టు ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు అదే పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే
అదే పరిస్థితుల్లో నీ కుటుంబం ఉన్నట్లయితే దేవుడు ఈ సమయంలో నిన్ను ప్రేమించుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించుతూ ఉన్నాడు. ఒకవేళ నీ దీన స్థితిలో నువ్వు ఉండవచ్చు, హీన స్థితిలో ఉండవచ్చు, నీ సహాయం చేసేవారు లేకపోవచ్చు, లేదా పలకరించేవారు లేకపోవచ్చు, లేదా ఒక ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉండవచ్చు, లేదా నీ బిడ్డను చదువుకించుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండవచ్చు, లేదా కనీసం పాలవానికి డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉండి, ఒకవేళ ఎవరైనా వస్తే దాక్కునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నటువంటి సమయంలో నా యేసు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమించడమే కాదు, ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని ఎవరైనా ఒక మానవత్వం కలిగినటువంటి వ్యక్తి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ ఒక్కరోజు నీకు సహాయం చేస్తాడు, ఆ ఒక్కరోజు నీకు సహాయం చేస్తాడు, లేదా ఆ పూట నీకు సహాయం చేస్తాడు, ఆ పూట కొన్ని మాటలు చెప్పి నీ ధైర్యపడు. కానీ నా దేవుడు అంటున్నాడు ఆయన కృప నిరంతరముండును అన్నాడు. ఆయన కృప నిరంతరముండును. కృప కనికరం. ఈ కనికరం అట దేవుడు ఎల్లవెల్లా కూడా, అంటే మనము ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు కూడా ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టిపోదు. ఆ కృప ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. మనుషులు ఒక రోజు 2 రోజులు అని చూస్తారు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఏ దినమునైతే యేసు నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాడో, ఏ దినమునైతే యేసును నువ్వు ప్రేమించడం మొదలు పెట్టావో ఆ దినము నుండి కూడా యేసు ఆయన యొక్క కనికరముతో నిన్ను పోషిస్తూ ఉంటాడు. దేవుని నామ స్తోత్రం. నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. అందునే ఆయన ప్రేమించే దేవుడు. దేవుడు ప్రేమించే దేవుడు. 138వ కీర్తనలో మనం ఒక మాట చూస్తున్నప్పుడు ఆయన 3వ వచనములో అంటాడు, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. చూసారా, దేవుడు ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు ఒక ప్రేమించేటువంటి వ్యక్తిని, లేదా మన అమితంగా ప్రేమిస్తున్న వ్యక్తిని మనకి ఏదైనా అవకాశం, మనకు అవసరం వచ్చినప్పుడు, లేదా మనకి ఏదైనా సహాయం అవసరం వచ్చినప్పుడు వెంటనే మనము నాకు మంచి ఒక స్నేహితుడు ఉన్నాడు, లేదా నన్ను ప్రేమించినటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని మనము వెళ్ళి అయ్యా నాకు ఈ పరిస్థితి నేను ఎలాగున్నాను, మరి మీరు నాకు ఈ హెల్ప్ చేయాలి, సహాయం చేయాలని చెప్పి మనము అడుగుతూ ఉంటాం. ఈ అడిగినప్పుడు ఆ వ్యక్తి నిజంగా మనం ప్రేమించిన వ్యక్తి సాయం చేయాలి. కానీ దేవుడు కూడా అదే చెప్తున్నాడంటే నీవు ఏ అవసరమైతే ఉన్నావో, నీకు ఏదైతే కష్టంలో ఉన్నావో, ఏదైతే పరిస్థితి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ సమయంలో ఆయన అంటున్నాడు నేను మొరపెట్టు దినమున, నేను అటువంటి పరిస్థితుల్లో నేను మొరపెట్టు దినమున. ఆ మొరపెట్టు దినమున అంటే దావీదు ఉండేటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో దావీదు కూడా అనేకమైనటువంటి శోధనలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు రాజు అయినప్పటికీ కూడా. కానీ ఆయన అనుకునేటువంటి అంగబలాన్ని, లేదా తన రాజ్యాలను ఉండేటువంటి సామర్థుల్ని, ఉండేటువంటి సైన్యాధిపతుల్ని, సైన్యాన్ని నమ్ముకొనలేదు. కానీ ఆయన ఎవరికి మొరపెట్టాడు, నా పరిస్థితి ఎలాగొచ్చింది దినాన్ని, లేదా నా కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, లేదా ఫిలిష్తీయులు మళ్ళా నా మీద దండయాత్ర చేస్తున్న నా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేద్దామని సైన్యాధిపతులను కూర్చోబెట్టి, లేదా సైనికులను కూర్చోబెట్టి, లేదా తనకు సలహా ఇచ్చేటువంటి సలహాదారులను కూర్చోబెట్టి అడగలేదు. కానీ ఆయన ఎవరికి మొరపెట్టాడు, ఎవరికి చెప్పుకున్నాడంటే దేవునికి మొరపెట్టాడు. ఆయన అంటున్నాడు నేను మొరపెట్టు దినమున. నువ్వు ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టి. అయితే ఆ మొరపెట్టినప్పుడు వెంటనే మనుషులు రకరకాల సలహాలు ఇస్తారు, కానీ దేవుడు సరి అయినటువంటి సలహా ఇచ్చే దేవుడు. దేవుడు నా మనసుతో ఎటువంటి సలహా ఇచ్చాడు దావీదుకి అని అంటే అన్నాడు నా ప్రాణములో త్రాణ పుట్టించితివి, నన్ను ధైర్యపరిచితివి. దేవుడు నామ స్తోత్రం. చూసినా, అంటే ఆ ధైర్యము పుట్టించితివి అంటే అతను ఎంత అధైర్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎంత అధైర్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు సాయం చేస్తారు అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ ఆ దినమున అన్నాడు నాకు సహాయం చేసే దేవుడు నాకుండగా అగాధమైనటువంటి లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును నేను భయపడను, ఆయన దండమును దుడ్డుకరియు నన్ను ఆదరించును. ఆ మాట ఈయనకి మళ్ళా జ్ఞాపకొచ్చున్నది అనుకుంటున్నాను నేను ఒకసారి. అనుకున్నా నాకు సహాయం చేసే దేవుడు నాకున్నప్పుడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేటువంటి దేవుడు నాకున్నప్పుడు, నేను ఎవరి మీద ఎవరికో నేను చెప్పుకుని బాధపడి నా బాధను దిగమింగుకునే కన్నా, లేదా వాళ్ళు చెప్పేటువంటి మాటల వల్ల అధైర్యపరచబడబడే కన్నా నేను నా దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మంచి సలహా ఆయన నాకు ఇస్తాడు. కాబట్టి ఆయనకి నేను మొరపెడతానని చెప్పేసి ఆయన అంటున్నాడు నేను మొరపెట్టు దినమున. అంటే నీ అవసరం ఏది వచ్చినప్పటికీ కూడా నీవు దేవునికి నువ్వు మొరపెట్టుట నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఏదంటే మనం అన్నీ చేయగలుగుతాం, అన్నీ చేస్తాం. ఒక విషయం ఏంటంటే ఒక సమస్య అనేటువంటిది లేదా మనసులో ఒక అధైర్యం అనేటువంటిది మనకి వచ్చినప్పుడు
మన వాక్యం చదువుతాం, కానీ ఆ సమయంలో నేనేం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. నేను ప్రార్థన చేయడానికి కూడా నాకు ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రార్థన చేస్తున్న అదే సమస్యలు నాకు గుర్తుకొస్తున్నాయి, అవే గుర్తుకొస్తున్నాయి. నాకు ఏమవుతుందో తెలియదు, నాకు జవాబు ఏమి దొరకడం లేదు. నాకేలా ధైర్యం ఇచ్చేటువంటి ఏం లేదు. నేను ప్రార్థన చేయడానికి కూడా ఆ మందిరానికి వెళ్ళడానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఏదో మోకరించి ప్రార్థన చేద్దాం కూడా అయ్యే తలంపులు నాకు వచ్చేస్తున్నాయి, కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. అంటే నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు నీకు సమాధానం ఇచ్చేవాడు ఉండడం. అధైర్యంలో మనం ఉన్నప్పుడే, ఎందుకంటే నువ్వు దేవునికి నువ్వు సమీపంగా వస్తావు. నువ్వు ఎప్పుడైతే అధైర్యముగా నువ్వు ఉంటావో, నీ మనసు అల్లకొల్లాల కింద ఉంటుందో, ఆ భయంకరమైన పరిస్థితిలో ఒక పక్కన భయం నేను ఆవరిస్తూ ఉంటుందో, అటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి మొరపెట్టుట. నేను మనస్కరించడం లేదని నేనేం చేయలేనండి, నేను చేయలేకపోతున్నాను, మా గురించి అంత చేయించండి అంటే ఎవరో చేయించడం కాదు, వ్యక్తిగతంగా నీ అంతటా నీవు చేయాలి. ఇక్కడ దావీదు ఎవరినో నేను ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను, లేదా ఈ దండయాత్రతో వాళ్ళకి ఎలా చేయాలో, నేను సైన్యాన్ని ఎలా వ్యూహపరచుకోవాలో నేను ఆలోచనలో ఉన్నాయి, కాబట్టి నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పేసి దావీదు ఎవరికో ప్రార్థన చేయమని అప్పచెప్పలేదు. కానీ దావీదు తనంతట తాను అంటున్నాడు, నేను మొరపెడతాను, నాకు నా దేవుడు సహాయమో చేస్తాడు. నేను మొరపెడతాను, నా దేవుడు నాకు ధైర్యం ఇస్తాడు. నేను ఏదనుకున్నానో నా మనసులో నా ప్రాణం ఏదైతే తలడిల్లిపోతుందో అటువంటి ప్రాణంలో మళ్ళీ నాకు ఒక ఆశ అనేటువంటి కలగజేసి నన్ను ధైర్యపరిచేటువంటి దేవుడు నాకున్నాడు. ఎందుకంటే అని చెప్పాడు. ఏ స్థితిలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు? దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పినప్పుడు మనం ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఒకవేళ అటువంటి పరిస్థితులు మళ్ళా ఎప్పుడైనా నీకు సంభవిస్తున్నప్పుడు నీవు మళ్ళా మొరపెట్టవలసింది ఎవరికైనా అంటే దేవునికి మాత్రమే. దేవుని నామ స్తోత్రం. నేను కూడా కొన్ని సందర్భాల్లో మరి ఆలయ విషయంలో కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరి దగ్గరికి సహాయిస్తాం అని ఒకళ్ళ ఆశ్రయించడం మానేసి నేను ఏం చేశానంటే దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళా నేను ఆ దేవునికి సమాధానం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, నా కుటుంబం మొరపెట్టినప్పుడు దేవుడు చక్కనైనటువంటి ధైర్యాన్ని ఇచ్చి చక్కనైగా దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో నిన్ను ఎవరూ నిలబెట్టలేరు, ఈ లోకంలో ఎవరు నిలబెట్టలేరు. నిలబెట్టేవాడు దేవుడు ఒక్కడే. అందులో ఏ దేవుడు అంటే నేను నమ్మినటువంటి దేవుడు, నా కొరకు రక్తం కాచినటువంటి దేవుడు, నా కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు. ఆ దేవుడు నిన్ను పిలిచిన తర్వాత లేదా నిన్ను ఆయన గ్రహించిన తర్వాత నిన్ను నీ వైపు ఆయన తిరిగి నిన్ను ఆయన వైపు త్రిప్పుకున్న తర్వాత మరి ఎన్నడూనూ నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మనుషులు అవసరానికి వాడుకుంటారు, కానీ మన దేవుడు వాడుకుంటాడు. వాడుకున్న వానికి కావాల్సిన అవసరతలు తీరుస్తాడు. దేవుడు నామ స్తోత్రం. ఎవరైనా సరే కొంతమంది అవసరానికి వాడుకుంటారు, మళ్ళీ పొగుడుతారు, భుజాల మీదకి ఎక్కించుకుంటారు, తర్వాత దింపేస్తారు. కానీ మన దేవుడు ఆయన ఎంతవరకు హెచ్చించాలో అంతవరకు హెచ్చిస్తాడు. అంత నమ్మకముగా ఆయన పనిని మన చేత చేయించుకుంటాడు. అలా చేయగలిగినటువంటి వ్యక్తిని ఏనాడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు నామ స్తోత్రం. మళ్ళీ నీకు ఆ దీన స్థితి, హీన స్థితి, మళ్ళీ ఆ పొదటి స్థితి, ఆ భయంకరమైనటువంటి ఇబ్బందులు, కరుకులు, కాటకాలు అనేటువంటివి నీ జీవితంలోనికి ఆయన రాకుండా ఆయనతో ఎంత నమ్మకంగా నువ్వు ఉంటావు, ఎంత నమ్మకంగా నువ్వు పనిచేస్తూ ఉంటావు, ఆ నమ్మకమైనటువంటి పనిని బట్టి దేవుడు నిన్ను ఎప్పుడు చేపట్టుకుని నడిపిస్తూనే ఉంటాడట. దేవుడు నామ స్తోత్రం. నువ్వు నడవాలి. నీ చాలా మందితో నడుస్తాం. ఈ భూమి మీద బోల్డ్ మంది ఉంటారు, బోల్డ్ మంది మీద నడుస్తాం. కుటుంబంతో నడవచ్చు, బంధువులతో నడవచ్చు, లేదా సంఘ బిడ్డలతో నడవచ్చు, లేదా పెద్దలతో నడవచ్చు, లేదా ఈ లోకంలో హోదా కలిగినటువంటి వారు పెద్ద పెద్ద నాయకులు అనేటువంటి వారితో మనం నడవచ్చు. కానీ ఎవరితో నడిచినా మన నడక సరిపడదు. కానీ నువ్వు నడవలసినటువంటి నడక యేసుతో నడుచుట. నువ్వు యేసుతో నడవాలి. నేను ఎవరితో నడుస్తున్నాను ఈ దినాన్ని అని నువ్వు ప్రతిరోజు కూడా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎవరితో నేను నడుస్తున్నాను అంటే నేను దేవునితో నడుస్తున్నాను అనేటువంటి ధైర్యము నీలోకి రావాలి. ఎప్పుడు నీలో ఆ ధైర్యం వస్తుందంటే నువ్వు ఏ దినమునైతే ప్రతి దినమును వాక్యంను చదువుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితంలో కలిగి ఉంటావు, ఎప్పుడైతే వాక్యము చదవడంలో నీ గురించి, నీ దేవుడు చేసినటువంటి కార్యముల గురించి నువ్వు ఎప్పుడైతే ఒక మంచి సాక్షిగా, ఒక మంచి సాక్ష్యము ఎదుటి వారికి చెప్పగలిగిన స్థితి నీకు ఎప్పుడైతే ఉంటుందో, ఆ స్థితి కలిగిందంటే అప్పుడు నువ్వు ఎవరితో నడుస్తున్నావు అంటే దేవునితో నడుస్తున్నావు. నువ్వు దేవునితో నడవాలి. డబ్బున్న వాళ్ళతో నడుస్తాం మనం. కొన్ని మంచి సూట్ వేసుకున్న వాళ్ళతో నడవాలనుకుంటాం. అంటే ఆయనతో నడుస్తామంటే నాకేదో హోదా పెరుగుతుంది అనుకుంటాం.
ఒక మంచి సూట్ వేసుకుని లేదో కార్లు వెళ్తున్నటువంటి వ్యక్తితో నడిస్తే నా ప్రిస్టేజ్ ఏదో పెరుగుతుంది, అంత పెద్దవాళ్ళతో నడుస్తున్నారని వీళ్ళందరూ చెప్పుకుంటారని అనుకుంటాం. కానీ వాళ్ళ గురించి చెప్తారు, మన గురించి చెప్పుకోరు. ఒకవేళ వాళ్ళతో అంత పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నాడు ఆయన, పెద్ద పెద్ద ఇద్దరిని హోదా కలిగిందేమో అని చెప్పేసి ప్రజలకు అనుకుంటారు. కానీ అది హోదా కాసేపే ఉంటుంది. కానీ యేసుతో నడిచే హోదా చనిపోయినా కూడా ఆ హోదా మాత్రం ఎవడో తీసేది కాదట. దేవుని నామస్తు ఎప్పుడు ఆ హోదా పోదు. నువ్వు దేవుడితో నడిచేటువంటి హోదా ఏ దినమున నువ్వు ప్రారంభించావో ఆ దినం నుంచి నువ్వు చనిపోయినా నాటికి ఇక్కడ ఈ భూమిని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ హోదా అలాగే కాపాడుతూనే ఉంటుంది. దేవుని నామస్తు. అందుకని ఆయనతో తిరిగితే నీకు హోదా ఉంటుంది, ఆయనతో తిరిగితే నీకు ఘనత ఉంటుంది. ఆయన ఏంటంటే ఆయన యొక్క నామములో మనకి ఘనత ఇస్తున్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు ఇదేనా నాకు ఇంత ఘనత వచ్చింది అని అంటే మన ఘనహీనులం. ఆ ఘనత ఎవరికి వచ్చి ఎందువల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? లేదా ఈ దినాన్ని ఏదో ఒక 10 మందిని సంపాదించుకున్నట్టు వల్ల, లేదా ఒక ఆస్తి సంపాదించుకున్న ఒక ఇల్లు కట్టుకున్నట్టు వల్ల, లేదా ఒక వాహనం కొనుక్కుంటూ వల్ల ఈ హోదా స్థితి రాలేదు. ఇవన్నీ ఇచ్చి ఒక ఘనతను తీసుకొచ్చినటువంటి వాడు నా దేవుడు యేసే. దేవుడు నామస్తుతం. ఆయన మనకి ఘనత ఇచ్చాడు, ఆయనే మనకి స్థితి ఇచ్చాడు. ఆయనకి ఏది నువ్వు ఆరోపించినా నాటికైనా అదంతా కూడా దేవునికి మహిమకరముగా నీవు వాడాలి. దావీదు భక్తుని మనం చూస్తే ఏ దినమును కూడా ఆయన నాది అనేటువంటి ఆలోచన తనలోకి రాదు. ఇదంతా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిందే, నాకేమీ లేదు, నేను కేవలము గొర్రెలు కాసుకునేటువంటి వాడిని. ఈ దినాన్ని మనం ఒక స్థితిలో ఉన్నాం. ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఎవరు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నాడు గనక నీకు మళ్ళా ఒక ఉన్నతమైన స్థితి వచ్చింది. దావీదు ఎప్పుడు కూడా దేవుని విసర్జించలేదు. ఈ దినాన్ని మనం చూస్తాం కొంతమంది కొంచెం హోదా కలిగేటప్పటికి దేవుని కొంచెం మర్చిపోయేటువంటి యొక్క పరిస్థితి వస్తుంది. నువ్వు ఎవరినైనా మర్చిపో, కానీ దేవుని మర్చిపోకో. నువ్వెవరినైనా మర్చిపో, నీకు రక్షణ ఇచ్చినటువంటి సేవకుని మర్చిపోకు. ఒక స్థితిలో మనము ఉండడానికి గల కారణము దేవుడు ఒకరిని నీకు ఏర్పాటు చేస్తుంటాడు, ఒక సేవకుని ఏర్పాటు చేస్తుంటాడు. ఆ సేవకుడి ద్వారా నువ్వు రక్షింపబడ్డావంటే అది దేవుని యొక్క పిలుపు మేరకు ఆ సేవకుని దగ్గర పంపించాడు. ఆ సేవకుని ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావు. దేవుని నామ స్తోత్రం. కాబట్టి సంఘం మర్చిపోకు. నేను ఏ స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చాను, ఏ స్థితిలో నేను ఈ సంఘానికి వచ్చాను, ఏ స్థితిలో ఉన్నట్టు నన్ను ఈ దేవుడు ఈ రీతిగా నడిపించాడు అనేటువంటి ఆ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము ఉండును. ఏ దినమును కూడా ఆయన కృప నిన్ను విడిచిపెట్టిపోదు. ఆ కృప ఎప్పుడూ నీతో ఉంటుంది, ఆ కృప ఎప్పుడూ నీలో ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కృప కాపాడుతుంటుంది. అది ఒక కేడం, ఒక ఎండలో వెళ్తున్నట్టు లేదా వర్షంలో వెళ్తున్నట్టు ఒక గొడిగి ఎలాగైతే ఉంటుందో దేవునికి కృప కూడా నీకు ఆ రీతిలో కాపాడుతూ ఉంటుందట. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నువ్వు దేవుని యొక్క నీ స్థితిని జ్ఞాపకం చేసుకో ఒకసారి. ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేని వారు ఎవ్వరూ లేనప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. కాబట్టి నా జీవితంలో ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టను, నా జీవితంలో ఎప్పుడు నేను దూరంగా ఉండను అని మనము ఎప్పుడైతే ఆయనకు కృతజ్ఞత కలిగి మనం ఉంటామో ఆ దినం నుంచి కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుడు నామ స్తోత్రం. నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ దినాన్ని ఒకవేళ దీన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ హీన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ దేనికైనా నువ్వు భయపడుతూ ఉన్నావేమో, ఒకవేళ ఈ దినము వరకు కూడా నువ్వు దేవుని తెలియకుండా ఉన్నావేమో, అయినప్పటికీ కూడా ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచూ ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ అమూల్యమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను నీవు పొందుకునేటట్లుగా, ఆ ప్రేమకు పాత్రుడుగా, అట్టి రీతిగానే ఆయన నువ్వు ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పేసి దేవుని యొక్క తలంపై ఉన్నది. దేవుడు నిన్ను ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలను వినికిలలో దీవించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. మహాపరిశుద్ధుడా, కృపా సత్సంబుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ఉచితమైనటువంటి మహాకృపను బట్టి నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఈ కాంతి టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రజలు ఎవరైతే హీన స్థితిలో దీన స్థితిలో ఉన్నారో, లేదా ఒకవేళ వారు ఎక్కడికో పారిపోవాలి, లేదా ఏదో ఒక చెడ్డ ఆలోచనతో వారు ఉన్నట్లయితే ప్రభా
ఈ దినమున ఇప్పటి వరకు వారు నేను ప్రేమించలేని వారైతే అయినప్పటికీ కూడా నువ్వు ప్రేమించే దేవుడు అని వారు గుర్తి ఎరిగి ఆ ప్రేమకు వారి పాత్రలో కూడా సహాయం చేయమని, ఆ ప్రేమను వారు పొందుకొని ఆ ప్రేమ నీకు పంచేటట్లుగా వారి జీవితాలు మార్చుకున్నటకు, వారి కుటుంబాలను మార్చుకున్నటకు, ఆ ప్రేమలో ఎదుగుటకు ఈ వాక్యం ద్వారా వారు హెచ్చరింపబడి బలపరచబడి ఉజ్జీవింపబడడానికి సహాయం చేయమని, తదుపరి వారు మళ్ళీ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా బిడ్డలు ప్రోత్సాహకరంగా ఉండడానికి సహాయం చేయమని, ఏ బిడ్డ అయితే ప్రభా తన యొక్క తలంపులను నాయన మార్చుకుని ప్రభువు కొరకు జీవించాలని ఆశపడుతూ వారి కుటుంబ పరిస్థితుల గురించి నాయన తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రాణాన్ని త్రాణ పుట్టించి ధైర్యము పుట్టించి వారు మొరపెట్టేటువంటి యొక్క స్థితిలో ఉండడానికి సహాయం చేయమని, నీ కృపగలస్తం బిడ్డలకు తోడుగా ఉంచమని, ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మా పరిచయను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మా యొక్క అడ్రస్సు రెవరెండ్ ఐజాక్ పరిమి, దైవ ప్రార్థనా మందిరం మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 16-40-16/2A, బాల వెంకటేశ్వర నగర్, సామూత్ నగర్, కాకినాడ 1. మా ఫోన్ నెంబర్ 7396914143. మా యొక్క నెంబరు ఉంది 7702838275. మీ అవసరతలు ఏమన్నప్పటికీ, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవసరతల కొరకు మాకు ఈ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అలాగే ఆ అడ్రస్కి ఒకవేళ లెటర్స్ రాసినట్లయితే దానికి మేము మీకు సమాధానం ఇస్తాం. మీ ఇంట్లో ఏ కార్యక్రమం, మీ యొక్క మ్యారేజ్ డేస్ లేదా మీ పిల్లలు లేదా బర్త్డేస్ ఏమైనా జరిగినప్పుడు మాకు ఫోన్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం కంటిన్యూగా జరగడానికి మీ అందరూ కూడా మాకు ప్రార్థనా సహకారము అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే వచ్చే నెల మే నెల మరి 23, 24, 25 తారీఖులు విశాఖ జిల్లా మరి పెనుగొల ధర్మాల్లో 3 రోజుల మీటింగ్స్, ఆ మీటింగ్స్ ఘనంగా జరిగేలాగా మంచి వాతావరణం కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి రండి, దేవుని యొక్క ఆశీస్సులు పొందండి. మీ యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా మాకు జ్ఞాపకం చేసుకుంటాం, మేము ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలు విన్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు. మీరు దీవింపబడాలి. ఒకవేళ మారు మనసు లేనట్లయితే మారు మనసు కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క కృప నిరంతరము మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వాని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడిన ఈ వీక్షిస్తున్నటువంటి ప్రజలకు అందరికీ మాకును ఈ టీవీ పరిచయం చేస్తున్నటువంటి వారికి, ఈ టీవీ కార్యక్రమం అందిస్తున్నటువంటి వారికి సదాకాలం తోడండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రెవరెండ్ పి. ఇస్సాక్ గారు, దైవ ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 16-40-16/2A, బాల వెంకట్ నగర్, సాంబమూర్తి నగర్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533001. Our phone numbers 7396914143 and 9652688680.